అనేటువంటి అంశం కాదు. ఇక రాత్రి అంటే 4వ తేదీ రాత్రి 10:30 ఒకసారి టీసీఎస్కి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి ఇంజనీర్లు చెక్ చేయడం జరిగింది. అంటే నార్మలైజేషన్ ప్రాసెస్ అనేటువంటి చెక్ చేయడం జరిగింది. ఇది సుమారు 4,50,000 మందికి సంబంధించినటువంటి సమాచారాన్ని సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే 5 సైకిల్స్ అంటే 5 చక్రాలు ఉంటాం. ఒక్కొక్క సైకిల్కు ఆల్మోస్ట్ 3 అవర్స్ ఆర్ 4 అవర్స్ తీసుకుంటుంది. అలా ప్రతి సైకిల్లో అక్కడ వచ్చినటువంటి బగ్స్ అంటాం, వాటిని లోటుపాట్లు గుర్తించి చివరిగా ఫైనల్ రిజల్ట్ తీసుకుంటాం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 24 అవర్స్ పడుతుంది. కాబట్టి రాత్రి 10:30 నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కాబట్టి ఎప్పుడైనా ఈ వీడియో వింటూ ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటి నుంచి అంటే ఈరోజు రాత్రి కావచ్చు లేదా రేపు కావచ్చు, కంపల్సరీగా మనకు నార్మలైజేషన్ స్కోర్ అంటే మీకు వచ్చినటువంటి స్కోర్ ఏంటి, నార్మలైజేషన్ స్కోర్ ఏంటి, టెట్ స్కోర్ ఏంటి, మొత్తం కలిసి ఎన్ని వచ్చాయి, ర్యాంక్ కార్డ్ ఏంటి అనేటటువంటిది విధానంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వార్తాపత్రికలకు సంబంధించినటువంటి అలాగే సోషల్ మీడియాలో సంబంధించినటువంటి అనేక వార్తలు హల్చల్ అవుతుంటాయి. సో దానికి ఎక్కడా భయభ్రాంతులు గురి కావద్దు. చక్కగా విశ్వసనీయమైనటువంటి సమాచారం మీద ఆధారపడి ఉండండి. ఎటువంటి భయాందోళనకు గురి కావద్దు.